దేవునికి స్తోత్రం కలిగినాక పిల్లరా, ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఏమనుందంటే, భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఏంటంటే, భక్తిహీనులు దేనికి భయపడతాడో ఆడు భయపడిన దానికే అదే వారి మీదకి వస్తుందంట. కానీ నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకును. నిజంగా నీతిమంతులు అంటే దేవుని యొక్క మాట ప్రకారం నడిచేవాడు, దేవుని యొక్క మాట ప్రకారం జీవించాడు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించేవాడు. దేవుడిని నమ్మటమే నీతి. ఆ పని ఎవరు చేశారంటే అబ్రహాం గారు చేశారు. అందుకని అబ్రహాము నీతిమంతుడని దేవుని చేత అనిపించుకున్నాడని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి దేవుని మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు ఆశించింది అది ఏదైనా సరే వారికి దొరుకును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగాక. కీర్తనలో 145వ కీర్తనలో 19వ వచనం దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతుందంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుడు తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలంట ఆయన నెరవేరుస్తాడంట. వారి మొర్రను ఆలకించి వారిని రక్షిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు అంటే భయభక్తులు గల వారి కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తల్లిదండ్రులుగా మరి పిల్లలు వాళ్ళు మనం అంటే భయం భక్తి కలిగి, లేకపోతే మనకంటే వాళ్ళు మనల్ని గౌరవించి ప్రేమించే విధానాన్ని బట్టి వారు కోరే ప్రతి కోరిక కూడా మనం తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే వాళ్ళు పెద్దవారికి భయపడుతున్నారు, గౌరవిస్తున్నారు, విలువనిస్తున్నారు కాబట్టి. అలాగే దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉంటారో వారి కోరిక అంటే ఆయన నెరవేరుస్తాడంట. అంత మాత్రమే కాదు, కానీ వారి మొర్ర విని వారిని రక్షించును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగాక. మరొక మాటను చూసినట్టు పిల్లలు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం వాక్యం ఏం రాయబడుతుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం దేవుని యొక్క వాక్యం ఏముందంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగాక. ఏదైనా చూడండి, నీతిమంతులు నీతి కొరకు అంటే దేవుని యొక్క మాట కొరకు జీవించే ప్రయత్నం కొరకు ఎవరైతే మరి అలా ఆశపడతా ఉంటారో, అలా కోరుకుంటారో, అలా జీవించాలని తాపత్రయపడతా ఉంటారో, ఏమంటే ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారంట ధన్యులంట, వారు తృప్తిపరచబడుదురు అంటే సాటిస్ఫై అవుతారు. చూడండి, మనం గమనిస్తే చాలామంది జీవితాల్లో చాలామంది ఏమంటే అన్నీ ఉంటాయి, వారికి ఆస్తులు ఉంటాయి, తర్వాత మంచి కోరుకున్నటువంటి భోజనం ఉంటుంది, మరి మంచి వస్తువులు, మంచి ఇల్లు, కారు, వెహికల్ అన్నీ ఉంటాయి. కానీ వారి జీవితంలో ఏదో ఒక లోటు, ఏదో ఒక అసంతృప్తి కనపడుతూ ఉంటుంది. ఆ అసంతృప్తి ఏంటని చూస్తే దాన్ని ఎవరూ కూడా కనిపెట్టలేము పిల్లరా. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీతి కలిగి ఉంటే ఖచ్చితంగా వారు తృప్తిపరచబడతారు, వారు జీవిస్తారు, వారు దేవుని యొక్క మహిమని పొందుకుంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. మరొక మాటను చూసినట్లయితే కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం కనుక ఒకసారి మనం గమనించుకున్నట్టు పిల్లలు దేవుని యొక్క వాక్యం ఏముందంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషించాలంట? యెహోవాను బట్టి మనము సంతోషించాలంట. ఎవరిని బట్టి వారిని సంతోషించకూడదు, ఎవరిని బట్టి వారిని సంతోష పెట్టాలని కూడా మనం ప్రయత్నం చేయకూడదు. మనం ఎవరిని సంతోషించాలండి? దేవుని సంతోషించాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని తయారు చేసినవాడు, ఆయన మనల్ని సిద్ధపరిచినవాడు, ఆయన్ని తన మహిమ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని పుట్టించినాడు. కాబట్టి మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే దేవుని బట్టి సంతోషించాలి. ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో, ఎవరైతే దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఎవరంటే నీతిమంతులుగా ఉంటారో వారి యొక్క హృదయ వాంఛలంట ఆయన తీర్చును దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఖచ్చితంగా నీ హృదయ వాంఛను దేవుడు మరి ఉదయకాల సమయంలో తీర్చును గాక. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే, నీతిమంతుడిగా ఉన్నట్లయితే, ఏమండి మరి నీతిని అనుసరించి నడుచుకుంటే, దేవునికి ఇష్టంగా ఉంటే, యథార్థంగా ప్రవర్తిస్తే, నువ్వు ఏది ఆశిస్తావో, ఏది కావాలని కోరుకుంటావో అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, నువ్వు దాని కొరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది నీ కొరకు దొరుకుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభుని పిల్లరా, ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం వింటున్న నీకు దేవుడు సమస్తము దయచేయను గాక. నువ్వు ఏది ఆశిస్తావో దేవుడు దాన్ని నీకు దయచేయను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. మరి పరిశుద్ధ కృపగల తండ్రి, సర్వోన్నతుల నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాట తండ్రి, మీ వాక్యం మా కొరకు మాట్లాడుతున్న మాట, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రభువా,
నీతిమంతులంగా తండ్రి మేము ఎప్పుడైతే నీ మాట వింటామో, నీతిమంతులంగా ఎప్పుడైతే మిమ్మల్ని వెంబడిస్తామో, అనుసరిస్తామో, అప్పుడు నిజంగా మా హృదయ వాంఛను తీర్చే దేవుడిగా మీరు ఉంటున్నారు ప్రభువా. ఉదయకాల సమయంలో ఎవరైతే వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చూస్తూ, వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నారో అటువంటి వారి కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా, వారు ఎవరైతే ఏది ఆశిస్తున్నారో ఆశించింది సమస్తం కూడా వారికి దొరికినట్లుగా మీరు సహాయం చేయండి. మీ కృపతో నింపండి. నీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. మహిమగల నీ హస్తము బాహు చాపి దీవించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.